RTI Live News. Ask for right. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో ఏప్రిల్ 11వ తేదీన విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఉదయం నుండి కరెంటు కోత ఉంటుందని ముందుగా ఎలక్ట్రికల్ సిబ్బంది సమాచారం ఇచ్చిన గవర్నమెంట్ ఆసుపత్రిలో కెపాసిటీ కలిగిన జనరేటర్ ఉండి కూడా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు జనరేటర్లో డీజిల్ వేసి పేషెంట్లు ఇబ్బంది పడకుండా ఆసుపత్రి యాజమాన్యం చూడలేకపోయింది. జనరేటర్ ఎందుకు ఆన్ చేయలేదని ఒక విలేకరు ప్రశ్నించగా ఎమర్జెన్సీ అయితేనే జనరేటర్ ఆన్ చేస్తామని తెలిపారు. సదరు ఆసుపత్రి సమాధానం ఇచ్చారు. ఇది మీడియా ద్వారా పబ్లిక్ అవుతుందని ఇప్పటికిప్పుడు సెక్యూరిటీ గార్డును పంపించి జనరేటర్ ఆన్ చేయించారు. ప్రతిసారి ఇలా విలేకరులు వెళ్లి అడిగితే తప్ప ఆసుపత్రిలో జనరేటర్ ఆన్ చేసే పరిస్థితి ఉండటం లేదన్నారు. ఈ రోజు సదరం సర్టిఫికెట్లు వెరిఫికేషన్ సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు కూడా ఆరు బయటనే కూర్చొని సేద తీరాల్సి వచ్చింది. ఆసుపత్రిలోని ఓపీ రాసే విభాగంలో విద్యుత్ సరఫరా లేదు. పేషెంట్లు వెయిట్ చేసి వెయిటింగ్ వద్ద ఇక పవర్ కూడా లేదు. దీనివల్ల రోగులంతా చెమటలు కార్చుకుంటూ ఎప్పటికప్పుడు వైద్య రంగంలో మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పుకోవడం తప్ప ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టడం లేదని ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల ఇంత వివక్ష ఎందుకని ప్రజలు వాపోతున్నారు. ఇక నుంచైనా ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వారు కోరుకున్నారు. కూడా ఉంది. ఇది సుదూర ప్రాంతాల నుంచి అయితే ప్రజలందరూ కూడా అంటే సర్టిఫికెట్ల గురించి అయితే రావడం జరిగింది. అందరూ కూడా బయటే లోపల ఫ్యాన్లు ఎక్కడ తిరగకపోవడం వల్ల ఈ బయటే వీళ్ళందరూ కూడా కూర్చోవడం అయితే జరిగింది. గతంలో కొన్ని లక్షల రూపాయలతో వేయించిన జనరేటరు ఈ రోజుని విద్యుత్ అంతరాయం జరిగినా సరే, విద్యుత్ లేదని తెలియజేసినా సరే దీన్ని ఆన్ చేయకుండా అలాగే వదిలేయడం. అంటే ఇన్వర్టర్లు ఉండొచ్చు కానీ పూర్తి స్థాయిలో ఫ్యాన్లు అవి తిరగకపోవడం వల్ల ఇక్కడ ఉన్న పేషెంట్లు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారని వారు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడైతే జనరేటర్ని అయితే ఆన్ చేయడం అయితే జరిగింది. మరి ఇదే విధంగా ప్రజలు ప్రశ్నించకుండా ప్రజలు వచ్చిన పేషెంట్లు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉన్నప్పుడే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు సేవ చేసినప్పుడే ఇది మెరుగైన అభివృద్ధి జరుగుతుందనేది నేను సైతం టీం మనం ఎన్నోసార్లు మనం తెలియజేస్తాం. వీళ్ళందరూ కూడా ఇక్కడే కేవలం బయట మాత్రమే కూర్చోపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా కేవలం ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే మేము ఈ జనరేటర్ను ఉపయోగించడం జరుగుతుంది తప్ప మేము అన్ని వేళలా వేయడానికి మాకు అనుమతి లేదని చెప్పడం కూడా ఎన్నో అనుమానాలకి అయితే దారితీస్తుంది. మరి ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ కానీ మెడికల్ డిపార్ట్మెంట్ కానీ దీన్ని పూర్తి స్థాయిలో అన్ని ఫ్యాన్లు కూడా తిరిగేలాగా ఇక్కడికి వచ్చిన పేషెంట్లందరూ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి సౌకర్యాలు కల్పిస్తారని నేను సైతం టీం అయితే మనం తెలియజేయడం జరుగుతుంది. చెప్పండి, ఫ్యాన్ లేవా? ఎంతసేపటి నుంచి అండి? లైట్లు మాత్రమే వెలుగుతున్నాయా? లైట్లు ఒకటి వెలుగుతున్నాయి, ఫ్యాన్ తిరగట్లేదా? ఎంతసేపు అయిందండి వచ్చి మీరు వచ్చి చెప్పండి, ఎంతసేపు ఉంది మీరు వచ్చి? గంట నుంచి కూడా అలాగే ఉంది. వీరంతా కూడా ఈరోజు సదరన్ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అవన్నీ ఉండటం వల్ల దూర ప్రాంతాల నుంచి అయితే రావడం జరిగింది. ఏ ఊరండి మీది? చెముళ్ళంక. ఎంత టైం అయిందండి వచ్చి? 2 గంటలు అయింది. అంటే ఇక్కడ ఎక్కువ జనం ఉండటం వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది. ఇది పూర్తి స్థాయిలో ఇక్కడ కరెంటు కూడా లోపల లేదు, ఫ్యాన్లు కూడా తిరగట్లేదు. ఇక్కడ డీజిల్ కూడా అయిపోవడంతో ఇప్పుడు ఆన్ చేసిన జనరేటర్ అయితే ఆగిపోవడం అయితే జరిగింది. మరి ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధి కానీ అలాగే ప్రభుత్వ అధికారులు కానీ దీని మీద పూర్తి స్థాయిలో ఈ వచ్చిన పేషెంట్లందరికీ కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత అయితే ఉందన్నది నేను సైతం టీం అయితే మనం ఎన్నోసార్లు చెప్పడం జరిగింది.